దిత్వా తుఫానుకు సంబంధించి ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితమైందా అంటే కాదని అంటోంది భారత వాతావరణ శాఖ. ఆ మాటలు బట్టి చూస్తూ ఉంటే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. ఆ వాయుగుండం కాస్త తుఫానుగా మారి దిత్వా తుఫానుగా ప్రస్తుతం ఇటు నెల్లూరు, ఆత్మకూరు, కావలి ఈ ప్రాంతంలో ప్రస్తుతం కేంద్రీకృతమై ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఇది తెలంగాణ మీద కూడా ఇంపాక్ట్ చూపించబోతోంది. తెలంగాణ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉండబోతుందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతున్న క్రమం. తెలంగాణపై దిత్వా ఎఫెక్ట్ కి సంబంధించిన another breaking news చూస్తున్నారు. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. 2 రోజులు భారీ వర్షాలు ఉంటాయంటోంది భారత వాతావరణ శాఖ. హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేస్తున్న క్రమం. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. భద్రాద్రి, అలాగే ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటోంది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే సూచనలు, హెచ్చరికలు జారీ చేస్తున్న క్రమం. దానికి సంబంధించిన another బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారి నేను మీకు రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మనం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ ఏమంటుందనేది ఒక్కసారి నేను మీకు రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ఇది భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఇచ్చిన ఆ రిపోర్ట్. మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ ఏమంటుందనేది నేను క్లోజ్ షాట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. రేపు ఉదయం 8:30 వరకు కూడా భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలుతో పాటు నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది. మీరు చూడొచ్చు భారీ వర్షాలు అంటే ఇక్కడ కాస్త మెన్షన్ చేసిన పరిస్థితి. భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అక్కడి నుంచి రేపు విషయానికి వస్తే మీరు గమనించవచ్చు. ఇక్కడ ఇదిగోండి 1వ తారీఖు తర్వాత 1వ తారీఖు నుంచి 2వ తారీఖు ఉదయం 8:30 వరకు మీరు గమనిస్తే భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ రెడ్ లెటర్స్లో హెచ్చరిక అని చెప్పి మెన్షన్ చేసిన క్రమం. హెచ్చరిక అంటూ సూచన తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. 2వ తారీఖు వరకు కూడా తెలంగాణ మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికీ దీని ఎఫెక్ట్ అంటే దిత్వా తుఫాను ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఏ స్థాయిలో ఉందో మనం చూసాం. ఒకసారి మ్యాప్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. మ్యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇన్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అని చెప్పి మనం మాట్లాడుకుంటున్న క్రమం. సో ఈ నేపథ్యంలోనే ఇటు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోందనేది మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తుంది RTV. సో ఇప్పుడు ఇటు వెదర్ ఫోర్కాస్ట్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు రెయిన్ ఫోర్కాస్ట్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇదిగోండి ఫస్ట్ ఇక్కడి నుంచి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇటు తెలంగాణ ప్లానింగ్ కమిషన్ ఏమంటుందన్నది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. భారీ వర్షాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మీరు చూస్తే కనుక ఇది తెలంగాణ మ్యాప్. నెక్స్ట్ 24 అవర్స్లో ఎటువంటి రెయిన్ ప్రొడిక్షన్ ఉంది అనేది మీరు గమనించవచ్చు. మీరు చూస్తే ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే మహబూబాద్, వరంగల్, జయశంకర్, భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా, మేడ్చల్, రంగారెడ్డి, నల్గొండలోని కొన్ని ప్రాంతాలు కాస్త లైటర్గా మీకు కనిపిస్తున్నాయి కదా. ఒకసారి నేను కాస్త స్క్రోల్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు గమనిస్తే కనుక డార్క్ ఎల్లో అంటే ఈ ప్రాంతాలకు సంబంధించి ఎంతవరకు నమోదవచ్చు 2.5 నుంచి 15.5 మిల్లీమీటర్ల వర్షపాతం. అంటే అత్యంత భారీ వర్షాలు ఉండకపోవచ్చు. అంటే మోస్తరు నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, సమ్వాట్ కాస్త భారీ వర్షాలకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పి మనం భావించవచ్చు. మీరు గమనించవచ్చు భద్రాద్రి కొత్తగూడానికి సంబంధించి ఇదిగో ఈ ప్రాంతాలు మీరు గమనిస్తున్నారు కదా. అంటే ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఖమ్మంలోని కొన్ని ప్రాంతాలు, అలాగే సూర్యాపేటలోని కొన్ని ప్రాంతాలు, దాంతోపాటు అక్కడక్కడ వరంగల్, మహబూబాద్, జయశంకర్, ములుగు ఈ ప్రాంతాలు, కరీంనగర్కి సంబంధించి సిద్దిపేట ఈ ప్రాంతాలు, అలాగే మేడ్చల్, యాదాద్రికి సంబంధించి ఇక్కడ కొన్ని ప్రాంతాలు, రంగారెడ్డిని కొన్ని ప్రాంతాలు, ఇలా సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తున్నాయి. ఇది రేపు ఉదయం వరకు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మ్యాప్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు గమనిస్తే నెక్స్ట్ 48 అవర్స్ గురించి మాట్లాడుకునే క్రమంలో 1వ తారీఖు నుంచి రేపటి నుంచి ఎల్లుండి ఉదయం 8:30 వరకు మీరు గమనిస్తే కనుక ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం మీద ఇంపాక్ట్ చూపించబోతుంది. తెలంగాణలో కొన్ని ప్రాంతాలకి భయపడద్దు, మిమ్మల్ని భయపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నం లేకపోతే మిమ్మల్ని భయపెట్టేందుకు కాదు. ఇటు భారత వాతావరణ శాఖ అలాగే కొన్ని అథెంటిక్ సోర్సెస్గా మాట్లాడుకుంటున్న వెదర్కి సంబంధించి అథెంటిక్ సోర్సెస్గా మాట్లాడుకుంటూ వాటిని ఇన్ఫర్మేషన్ మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం RTVకి లేదు ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు ఎక్కడైనా కలవరపడి గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది.
ప్రస్తుతం మీరు గమనించవచ్చు భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి ఇది రేపటి నుంచి ఎల్లుండి వరకు కూడా భద్రాద్రి కొత్తగూడెంలోని కొన్ని ప్రాంతాలు, ఖమ్మంలోని కొన్ని ప్రాంతాలు చాలా తక్కువ వర్షపాతం. అంటే మీరు గమనిస్తే ఇదిగోండి కాస్త స్క్రోల్ అప్ చేస్తున్నాను. అలాగే నాగర్ కర్నూలుకి సంబంధించి ఇది ఇక్కడ ఉంది. నాగర్ కర్నూలుకి సంబంధించి అంటే 0.3 నుంచి 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం, అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు భద్రాద్రి కొత్తగూడెంలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో, అంటే ఆంధ్రప్రదేశ్కి బోర్డర్లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో మాత్రం మనకి కొంచెం తేలికపాటి నుంచి మోస్తరు భారీ వర్షాల వరకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడి నుంచి నేను నేరుగా మా ప్రతినిధి శిల్పా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అట్ ద సేమ్ టైం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి ఎటువంటి వాతావరణ పరిస్థితులు అనేది అప్డేట్స్ అందించేందుకు ఉదయ్ కూడా ఫోన్ లైన్లో సిద్ధంగా కాబోతున్నారు. ముందుగా శిల్పా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను, శిల్పా దగ్గరికి వెళ్ళి అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా ఇది తెలంగాణ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతోంది, రాబోయే రోజుల్లో దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది, అంటే దిత్వా తుఫాను ప్రభావం ఇక్కడితో అంటే ఆంధ్రప్రదేశ్కి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఉండబోతుంది. ఎందుకంటే 3/4 వరకు అంటే 3వ తారీఖు 4వ తారీఖున కూడా దీని ప్రభావం ఉంటుందంటే చర్చ జరుగుతున్న క్రమంలో నిజంగా ఉంటుందా, ప్రైవేట్ సోర్సెస్ ఏం చెప్తున్నాయి, మనకున్న సోర్సెస్ ఏమంటున్నాయి, వీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి విజువల్స్కి వెళ్ళిపోదాం. అట్ ద సేమ్ టైం ప్రస్తుతం శిల్ప ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు, భారత వాతావరణ శాఖ అధికారులతో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకసారి నేను శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అప్డేట్స్ అందించేందుకు ప్రెసెంట్ శిల్ప ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శిల్ప దగ్గరికి వెళ్తున్నాను. శిల్ప, ఇటు భారత వాతావరణ శాఖ అధికారులు హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు ఎటువంటి అలర్ట్ ఇస్తున్నారు, ఏ ప్రాంతాల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, అట్ ద సేమ్ టైం ఎటువంటి ఇంపాక్ట్ చూపించవచ్చు, దిత్వా తుఫాను ప్రభావం ఇటు తెలంగాణ మీద ఏ మేరకు ఉందని చెప్పి అంచనాలు ఉన్నాయి శిల్ప? రైట్, తెలంగాణ పైన దిత్వా తుఫాన్ ప్రభావం అనేది కొనసాగుతుంది. దీంతో రానున్నటువంటి 2 రోజుల పాటు భారీ వర్ష సూచన జారీ చేశారు. ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతంలో తుఫాన్ అనేది కొనసాగుతుంది. ఈ తుఫాన్ అనేది ఇటు ఉత్తర కోస్తాంధ్రకు కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. రానున్నటువంటి 24 గంటల్లో సముద్రంలోనే బలహీనపడడానికి అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తీరం వెంబటి అలలు అనేవి వేగంగా దూసుకొస్తున్నాయి. దీంతో ఒకవైపు తెలంగాణ పైన కూడా ప్రభావం చూపుతుంది. ఈ రోజు ఉదయం నుంచి వెదర్ క్లౌడీ వెదర్ గా కనిపిస్తున్నది. వెదర్ మొత్తం కూడా ఎక్కడ కూడా ఉష్ణోగ్రతలు నమోదవకుండా కూల్ వెదర్ అనేది కనిపిస్తుంది. ఈ రోజు రేపు 3 రోజుల పాటు భారీ వర్షాలు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నల్గొండ, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ ఈ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలుకి ఇప్పటికే వర్ష సూచన జారీ చేశారు. ఇంకోవైపు రేపు భూపాలపల్లి, వరంగల్, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాం ఈ జిల్లాలో భారీ వర్షాలు నమోదానికి ఆస్కారం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేయడంతో ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఇంకోవైపు ఇప్పుడు పంట మొత్తం కూడా చేతికొచ్చే సమయం కావడంతో అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ ఇప్పటికే సూచనలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ధాన్యం ఉన్నా కూడా ఇంట్లోనే స్టోరేజ్ చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే పలు సూచనలు జారీ. ఎందుకంటే మొన్న కూడా మోన్సా తుఫాన్ అనేది ఇది దిశ మార్చుకొని తెలంగాణ పైన ఎక్కువగా ప్రభావం చూపడంతో ముందస్తుగానే ఇప్పటికి అప్రమత్తమైన ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు హెల్ప్ లైన్ నెంబర్ కావచ్చు వాటినన్నింటినీ కూడా ఇప్పటికే పెట్టడంతో ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించి ఒకవైపు జాగ్రత్త తీసుకోవాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నది. ఏ క్షణమైన ఒకవేళ దిశ మార్చుకుని ఇటు తెలంగాణ పైన ఎక్కువ ప్రభావం ఉండడంతో ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రేపు రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఎక్కువగా ఉమ్మడి నల్గొండ జిల్లా పైన ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో జిల్లా యంత్రాంగం మాత్రం సిద్ధమైంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి రైతులను కావచ్చు వారిని అందరినీ కూడా సూచనలు జారీ చేసి జాగ్రత్తగా ఉండాలంటూ కూడా 24 గంటలు ఎంతో కీలకం కావడంతో ఈ 2 రోజులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. రైట్, ఆ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి శిల్ప. నేను ఖమ్మం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే ఒక్కసారి నేను మ్యాప్లో చూపించి ఆ తర్వాత ఇటు ఖమ్మంకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మ్యాప్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హీరోడైన్స్ ఒకసారి మీరు చూస్తే కనుక భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి రేపు ఉదయం 8 గంటల నుంచి ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పి జూమర్తో సాయంత్రం మనకి అర్థమవుతుంది. ఒకసారి విజువల్స్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూస్తే కనుక భద్రాద్రి, కొత్తగూడెం, మధిర ఈ ప్రాంతాలు, ఖమ్మానికి సంబంధించి ఈ మనముఖ్యంగా తెలంగాణ బోర్డర్లో ఉన్న ప్రాంతాలు అంటే ఏలూరు, భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాలకు సంబంధించి ఆ బోర్డర్లో
మీరు గమనిస్తే కనుక వర్షాలు పడే అవకాశం ఉంది. ఎప్పుడు రేపు ఉదయం 8 గంటల ప్రాంతంలో అనేది మనకు అర్థమవుతోంది. సో ఈ క్రమంలో ఇటు తెలంగాణ మీద ఇంపాక్ట్ చూపించబోతోంది. ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉన్న ప్రాంతాలు, ఇటు ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతాలకు సంబంధించి. సో ఒకసారి నేను నేరుగా ఉదయ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అప్డేట్స్ అందించేందుకు ఉదయ్ కూడా ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సో ఒకవేళ కనుక భారీ వర్షాలు పడితే ఎటువంటి అధికారులు ఎటువంటి అలర్ట్లో ఉన్నారు, సో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి విజువల్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. విజువల్స్కి వెళ్ళి నేను ఉదయ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అప్డేట్స్ అందించేందుకు ఉదయ్ కూడా ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఎటువంటి సినారియో ఉంది? ఇప్పుడు భారీ వర్షాలు పడితే కనుక ఎటువంటి అలర్ట్లో ఉండడం జరిగింది? అధికారులు ఏమంటున్నారు? మరి ముఖ్యంగా అఫ్కోర్స్ అంతగా భారీ వర్షాలు ఉండకపోవచ్చు, ఒకవేళ భారీ వర్షాలు పడితే పరిస్థితి ఏంటి? ఎటువంటి అలర్ట్లో ఉండడం జరిగింది అధికారులు అక్కడ? ఎగ్జాక్ట్లీ సచిన్, ఇప్పటికే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తున్న దిత్వా తుఫాను మరికొన్ని గంటల్లోనే అటు తెలంగాణపై కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కానీ ఇప్పటి వరకు కూడా అటు ఇరు జిల్లాలు, అంటే ప్రధానంగా కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చెప్పుకోవాలి. వ్యవసాయ శాఖ మంత్రి నుంచి కూడా అధికారికంగా ఉన్నటువంటి సూచన ఇప్పటి వరకు విడుదల కాలేదు. కానీ దిత్వా తుఫాను ప్రభావం మాత్రం ఖచ్చితంగా తెలంగాణపై ఉండే అవకాశం ఉంది. మరొక 48 గంటల పాటు రైతాంగం అంతా కూడా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా వాతావరణ శాఖ ఒక సూచన మాత్రం జారీ చేసింది. కానీ క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా స్థానిక ఎన్నికల నిర్వహణ కావచ్చు ఆ హడావిడిలోనే పూర్తిగా నిమగ్నమైంది. ఇప్పటి వరకు అధికారికంగా ఇటు ఖమ్మం కానీ అటు భద్రాద్రి జిల్లాలోనే అధికారికంగా ఎటువంటి సూచన అధికారుల యంత్రాంగం జరగలేదు. ప్రస్తుతం రైతులు మాత్రం కొంత అప్రమత్తతోనే ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలోనే మోన్కా తుఫాను తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించింది, తీవ్రమైనటువంటి నష్టాన్ని కూడా మిగిల్చింది. గత కొన్ని గంటల క్రితం కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కౌలు రైతు కూడా ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం జరిగింది. గతంలో మోన్కా తుఫాను వల్ల ఏర్పడినటువంటి ఆ నష్టం దిగుబడి తగ్గిపోయిన తర్వాత కావచ్చు, పంట మార్కెట్ లో అమ్ముకునే పరిస్థితి లేక కౌలు రైతు కూడా పూర్తిగా బలవనాన్ని పాల్పడిన దృష్టి చూసాం. సో ప్రస్తుతం దిత్వా తుఫాన్ ఈ స్థాయి తీవ్రత ఏ విధంగా ఉంటుందనేది కూడా ప్రభుత్వం అంచనా వేయాల్సిన కూడా అవసరం ఉంది. వాతావరణ శాఖ సూచనలు కూడా క్షేత్రస్థాయిలో ముందస్తుగా రైతులకు చేరవేస్తే రైతులకు ఒక మెసేజ్ రూపంలో కానీ, లేదంటే ఆయా మాధ్యమాల ద్వారా కానీ, లేదంటే వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, ఏఈఓలు కావచ్చు, వారి ద్వారా పూర్తిగా రైతాంగాన్ని కొంత అప్రమత్తం చేస్తే వాళ్ళు కూడా మార్కెట్ కి రావడం కావచ్చు, ఇతర దిగుబడి విషయంలో కావచ్చు, పూర్తిగా పంటను స్టోరేజ్ చేసేందుకు కొన్ని ముఖ్య సూచనలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ విషయంలో మాత్రం ప్రభుత్వ యంత్రాంగం కొంత నిర్లక్ష్యం వహించిందని చెప్పుకోవాలి. రాబోయే 48 గంటల పాటు దిత్వా తుఫాను ప్రభావం తెలంగాణపై ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున తీవ్రత ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తుంది. రైతులు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పండించినటువంటి పంటను మార్కెట్లోకి తీసుకునేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ పంటను వేసేందుకు చాలా మంది అష్టకష్టాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దిత్వా తుఫాన్ మాత్రం రైతులను తీవ్రమైనటువంటి భయాందోళనకు, ఆందోళనకు కూడా గురి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేపు, ఎల్లుండి వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవకాశం అయితే ఉంది, అవసరం కూడా ఉంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జిల్లాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ రైతాంగం మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది. సచిన్, రైట్, అది కోసం ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నించండి. ఇప్పుడే కనుక ఎవరైనా ట్యూన్ అయ్యి ఉంటే వాళ్ళకి మ్యాప్లను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు చూడొచ్చు. ఇది డిసెంబర్ 1కి సంబంధించి 1వ తారీఖున ఎటువంటి వాతావరణం ఉండబోతుంది తెలంగాణకు అనేది ఇది నేను చెప్తున్న మాట కాదు, భారత వాతావరణ శాఖ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు, ఇటు బార్డర్ ఏరియాస్, ఆంధ్రప్రదేశ్కి సరిహద్దులో ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం దీని ఇంపాక్ట్ ఉంటుందనేది భారత వాతావరణ శాఖ చెబుతుంది. సో నేరుగా ఒకసారి ఆ లొకేషన్స్కి నేను వెళ్ళి టచ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఇది భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి. భద్రాద్రి కొత్తగూడెంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనాలు ఉన్నాయి. ఇది 30వ తారీఖున అప్డేట్ చేస్తుంది, అంటే ఈ రోజు అప్డేట్ చేసిన క్రమం. ఇక్కడ మీరు గమనిస్తే 1వ తారీఖు అంటే రేపు ఎల్లో అలర్ట్ ఉంది భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏరియాకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏరియా ఎలా ఉండబోతుందని ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే ఇదిగోండి, ఖమ్మానికి సంబంధించి ఇటు భద్రాద్రి కొత్తగూడెం చూసాం, ఖమ్మానికి సంబంధించి కూడా హెవీ రెయిన్ అంటూ కూడా చెప్పుకొస్తుంది భారత వాతావరణ శాఖ. అంటే భారీ వర్షాలు పడే అవకాశం ఉందని. ఇక్కడి నుంచి పక్కనే ఉన్న మరొక ప్రాంతం సూర్యాపేటకు సంబంధించి, సూర్యాపేటకు కూడా భారీ వర్షం అంటూ చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది సూర్యాపేటకు సంబంధించి. ఇక్కడి నుంచి నెక్స్ట్ నల్గొండకు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. సో రిమెంబర్, ఇక్కడ ఎల్లో అలర్ట్ ఇచ్చిందంటే ఒక్కసారి మీరు చూడొచ్చు, వాచ్
అంటే ఈ కోర్స్ మీకు కాస్త క్లోజ్లో మీకు కనిపించవచ్చు, లేకపోతే కనిపించకపోవచ్చు. ఎల్లో అలర్ట్ అంటే కనుక వాచ్ అంటే దృష్టి సారించాలి, ఎందుకంటే ఒకవేళ అక్కడ పరిస్థితులు మారితే కనుక దానికి తదనుగుణంగా ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎల్లో కలర్లో వాచ్ అని ఉంది. సో ఎల్లో అలర్ట్ అంటే కనుక మనం అబ్జర్వేషన్లో ఉండాలి, మనం కాస్త దాని మీద దృష్టి సారించాలి, లేకపోతే కాస్త ఆలోచన అంటే దాని ఒకసారి సాధారణంగా మనం అంటూ ఉంటాం కదా, దాని మీద ఒకసారి ఆలోచించాలి, లేకపోతే దృష్టి సారించాలి అంతే. సో ఇక్కడ నుంచి ఈ 4 జిల్లాల మీద ప్రధానంగా మనకి కనిపిస్తోంది. తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అనేది జారీ చేసిన పరిస్థితి ఉంది, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. సో ఇక్కడ నుంచి నేను విండి సాయంతో మరింత డీటెయిల్గా మాట్లాడుకుని అండ్ డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇక్కడితోనే ఉండే అవకాశం ఉందా, నెక్స్ట్ వెళ్ళే అవకాశం ఉందని ఒకసారి ఓవరాల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి విజువల్స్ మనం చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, ఇది ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి మనం మాట్లాడుకుంటే కనుక ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్ మీద కేంద్రీకృతమైంది. ఇక్కడి నుంచి మనం జస్ట్ ప్లే చేస్తాను, ఒకసారి మీరు గమనిస్తే ఇది మూవ్ ఆన్ అవుతోంది. అయిన తర్వాత ఇది మీరు గమనిస్తే కనుక ఖమ్మం అలాగే విజయవాడ మాచర్ల ఈ ప్రాంతాలకు సంబంధించి ఇదిగోండి ఇక్కడ మీరు గమనిస్తే దాదాపుగా 1వ తారీఖు నుంచి 1వ తారీఖు తర్వాత మళ్ళీ కాస్త జూమ్ చేస్తున్నాను తెలంగాణకు సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే 2వ తారీఖున కూడా సాధారణంగా ఉండబోతోంది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇంపాక్ట్ చూపించబోతోంది 3వ తారీఖు నుంచి. సో 2వ తారీఖు కూడా కాదు 3వ తారీఖు మీద 2వ తారీఖు నుంచి మళ్ళీ కాస్త ఇంపాక్ట్ చూపించబోతోంది. మీరు చూడొచ్చు ఖమ్మం అలాగే ఇటు మిగిలిన ప్రాంతాలు ఇంకాస్త జూమ్కి వెళ్దాం సో దట్ ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇదిగోండి ఖమ్మంతో పాటు మిగిలిన ప్రాంతాలకు చదువుకోండి ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ. ఇది ఎప్పుడు 3వ తారీఖున 3వ తారీఖు నుంచి కాస్త ఇంపాక్ట్ చూపించబోతుంది. మళ్ళీ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పి భావించవచ్చు. ఖమ్మం, సత్తుపల్లి అలాగే మాచర్లతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని ప్రాంతాల్లో నల్గొండ, ఆమంగల్ ఈ ప్రాంతాల మీద అంటే 3వ తారీఖు నుంచి మళ్ళీ కాస్త వర్షాలు ఉండే అవకాశం ఉందనేది మనకు అర్థమవుతుంది. యాజ్ ఆఫ్ నఫ్ ప్రైవేట్ సోర్సెస్ అంటే విండి నుంచి చూస్తే కనుక మనకి ఓకే 5వ తారీఖును కూడా కంటిన్యూ కాబోతుంది. అంటే ఇటు ఆంధ్రప్రదేశ్కి అయిన తర్వాత బహుశా తెలంగాణ మీద కూడా ఆఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్కి ఉంటున్న క్రమంలోనే తెలంగాణ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందనేది మనకి మ్యాప్స్ ద్వారా అర్థమవుతోంది. సో ఈ క్రమంలో మీ ప్రాంతాలు ఎటువంటి వర్షాలు ఉన్నాయనేది ఒక్కసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, ఆ రియాక్షన్స్ని నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. భారీ వర్షాలు పడుతున్న క్రమంలో ఇటు తెలంగాణకు సంబంధించి కూడా అలర్ట్ని జారీ చేసిన దిత్వా తుఫాను ప్రభావం ఇటు తెలంగాణ మీద కూడా ఉంది. ఇప్పటికీ కొంతమంది కమెంట్ చేయడం జరుగుతుంది. మీ ఏరియాలో ఎటువంటి వర్షపాతం ఉందంటే కనుక తిరుపతిలో రెయిన్ ఉంది అంటూ నాగరాజు కమెంట్ చేశారు. ఇలా కొంతమంది కమెంట్ చేయడం జరుగుతుంది. మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉందనేది ఒకసారి చెప్పే ప్రయత్నించండి. దిత్వా తుఫాను ప్రభావం తెలంగాణ మీద కూడా కనిపిస్తోంది. 2 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. ఈ రోజు నుంచి రేపటి వరకు కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుంది కొన్ని ప్రాంతాలకు సంబంధించి. మరి మీ ఏరియాలో ఎటువంటి వర్షపాతం ఉంది, ఎటువంటి వాతావరణం ఉంది కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.